అందరికీ నమస్తే అండి. ఈరోజు మన అంశము బెట్టింగ్ యాప్ల గురించి అండి. ఎందుకంటే ఈ మధ్యకాలంలోనే చాలామంది యువకులు ఈ బెట్టింగ్ యాప్ల ద్వారా, ఈ ఆన్లైన్ గేమ్ల ద్వారా అనేక రకాలుగా మరి ఆ విషయ వలయంలో చిక్కుకుంటున్నారు. సో చాలామంది యూట్యూబర్స్, కొందరు సెలబ్రిటీలు కూడా ఈ బెట్టింగ్ యాప్లను వారి స్వార్థం కోసం ప్రమోట్ చేసి యువకులను ఈ విషయ వలయంలోకి నెట్టేస్తున్నారు. దయచేసి యువకులారా, ఇలాంటి బెట్టింగ్ యాప్ల బారిన మీరు పడకండి. ఈ ఆన్లైన్ గేమ్కు బానిసలు కావద్దు. అలాగే ఈ ఈజీ మనీ సంపాదన ఎలా, అలాగే ఇట్లా లోన్లు ఇస్తాము అని చెప్పేసి అనేక రకాలుగా మిమ్మల్ని మభ్యపెట్టి ఆకర్షించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు చాలామంది వారి స్వార్థం కోసం. ఇలాంటి వారు కొందరు యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు కొందరు ఈ రకంగా ప్రజలను మభ్యపెడుతున్నారు. ఈజీగా మనీ సంపాదించడం కోసం అనేక రకాలుగా బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నారు. దయచేసి వారి వలలో పడొద్దు. ఎప్పుడైనా కష్టే పని అని పెద్దలు చెప్పారు. కష్టపడి డబ్బు సంపాదించాలి, కానీ ఇలా మధ్య షార్ట్కట్ వేలో డబ్బు సంపాదించి ఏదో పేరు ప్రఖ్యాతులు పొందాలి అనే ఆలోచన దయచేసి రావద్దు. మనిషికి ఆశ ఉండాలి కానీ దురాశ ఉండొద్దు. కనుక మీరందరూ ఇలాంటి ప్రమాదకరమైన బెట్టింగ్ యాప్లో పడొద్దు అని చెప్పేసి మీ అందరికీ వేడుకుంటున్నానండి. కొంతమంది బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేస్తూ ప్రజలను ఏ రకంగా మోసం చేస్తున్నారో వారి పేర్లు కొన్ని మీకోసం కలెక్ట్ చేయడం జరిగిందండి. అందులో సన్నీ యాదవ్ అంట, మరియు హర్ష సాయి, రవి తెలుగు ట్రావెలర్స్, వినయ్ కుయ్యా, అలాగే ఆన్లైన్ రమ్మి ప్రభాకర్, కొంతమంది హీరోయిన్ శ్యామలానంట యాంకరింగ్ చేస్తుందంట, విఆర్ రాజా, ఇట్లా మహీందర్ అండ్ క్రాంతి, ఇలాంటి వారు కొందరు యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు కొందరు ఈ రకంగా ప్రజలను మభ్యపెడుతున్నారు. ఈజీగా దయచేసి ఆలోచించండి, ఒకరికొకరు మోటివేట్ చేసుకోండి. నేను అబ్జర్వ్ చేసిన విషయాలు మీకు చెప్తాను. మా చిన్ననాటి క్లాస్ ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి ఈ మధ్యలో ఆన్లైన్ గేమ్స్కి బానిస అయిపోయి మరి అనేక విధాలుగా ఆర్థికంగా వారి కుటుంబానికి నష్టం కలిగించాడు. సో ఆ బాధ నుంచి తేరుకోలేక తను ఈ మధ్యకాలంలోనే సూసైడ్ చేసుకోవడం జరిగింది, ఆత్మహత్య చేసుకున్నాడు. అలాగే ఇంకొక మిత్రుడు కూడా మా ఊరిలో తను కూడా ఆ రకంగా బెట్టింగ్ యాప్లకు, ఆన్లైన్ గేమ్స్కి, లేకుంటే ఈ లోన్ యాప్స్కి అడిక్ట్ అయిపోయి లోన్లు తీసుకొని ఆ మిత్తిలు కట్టలేక అనేక అప్పులపాలు అయిపోయి ఊర్లో భూమిని కూడా, వ్యవసాయ భూమిని అమ్ముకోవడం జరిగింది. ఆ పరిణామము వారి అమ్మ పైన తీవ్రంగా పడింది. వారి తల్లి ఎంతో మనోవేదనకు గురైపోయి ఈ మధ్య కాలంలోనే ఆమె కూడా అనారోగ్యంతో, బాధతో తను అర్ధాంతరంగా తనువు చాలించింది ఆ తల్లి. ఇట్లా నాకు తెలిసినవే ఒక 2-3 సంఘటనలు నేను ప్రత్యక్షంగా చూశానండి. సో ఇలాంటివి మరొకసారి ఎవరికి కూడా జరగొద్దు అనే ఆవేదనతోని మీ అందరికీ ఈ బెట్టింగ్ యాప్స్ గురించి అవగాహన కల్పించాలని మీ ముందుకు తీసుకొస్తున్నానండి. దయచేసి అందరూ దీన్ని విస్తృతంగా షేర్ చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తుంది మీ యూబీ ఛానల్. అక్కడ ఏపీ ప్రభుత్వము లోకల్ బాయ్ నానిని ఈ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నాడని చెప్పి అరెస్ట్ చేయడం జరిగింది. సో మరి మన తెలంగాణలో కూడా ఇలాంటి మోసపూరితమైన ప్రమోషన్లు ఎవరైతే చేస్తున్నారో వారికి తప్పకుండా చట్టరీత్యా తగిన చర్య తీసుకొని వారిని కఠినంగా శిక్షించి అమాయకులను ఆ వలలో పడకుండా కాపాడాల్సిన బాధ్యత మన తెలంగాణ పోలీస్ పైన ఉన్నదని చెప్పేసి భావిస్తున్నాను. పోలీసులారా, మీరు సైబర్ క్రైమ్ మనకున్నది, అద్భుతమైన పోలీస్ వ్యవస్థ ఉంది మన తెలంగాణలో. ఈ పోలీసు వ్యవస్థ అంతా ఒకసారి ఈ సైబర్ క్రైమ్ మీద ఎలాగైతే దృష్టి పెడుతున్నారో ఈ బెట్టింగ్ యాప్ల పైన, ఈ అనాలోచిత ఈ ప్రమోషన్ల పైన కూడా మీరు అమాయకులను బలి కాకుండా మీరు తగిన చర్య తీసుకొని వీరందరినీ అరెస్ట్ చేసి చట్టరీత్యా తగిన చర్య తీసుకొని కఠినంగా శిక్షించినట్టయితే అమాయక ప్రజల ప్రాణాలను, వారి ఆర్థిక వ్యవస్థను కాపాడిన వాళ్ళు అవుతారు. దయచేసి పోలీసు మహాశయులారా, మీకు విజ్ఞప్తి చేస్తున్న, కఠిన చర్యలు చట్టరీత్యా వీరిపైన తీసుకొని వీలైనంత తొందరగా వీరి అరెస్ట్ చేయవలసిందిగా తెలంగాణ పోలీసులకు
విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి ఇలాంటి విషయ వలయంలో యువతీ యువకులు చిక్కుకోవద్దనే ఉద్దేశంతో ఈరోజు మీ అందరూ ఒక చైతన్యవంతంగా ముందుకు రావాలని చెప్పేసి తెలుసుకోవాలనే ఉద్దేశంతో మీ అందరి దృష్టికి ఇది తీసుకురావడం జరుగుతుంది. దయచేసి ఇలాంటి యాప్ల బారిన పడి మీ అమూల్యమైన జీవితాలను అర్ధాంతరంగా ముగించుకోవద్దు. మీ కన్నవారికి కడుపుకోత మిగిల్చవద్దు. అలాగే మిమ్మల్ని నమ్ముకున్న మీ ఫ్రెండ్స్, మిత్రులు, చుట్టాలకు కూడా వారికి మనోవేదన కలగకుండా చూడాలి అని చెప్పేసి మీరు ఆనందంగా ఉండాలి, కష్టపలిగా మీరు జీవితాన్ని కొనసాగించాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తుంది మీ యూబీ ఛానల్.